విషయాలకు సంబంధించి సుభాష్ రెడ్డి ఏమన్నాడో విందాం. చెప్పండి సార్. చెప్పండి సతీష్ చెప్పండి. మాట్లాడచ్చా సార్ 1 మినిట్? చెప్పండి సార్. సార్ ఏం లేదు, చిన్నది మదన్ గారు అని మన ఫ్రెండ్ అనమాట, ఓకే, శాంతి గారి హస్బెండ్. ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదామని. చెప్పండి. అది ఏం లేదా ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే చిన్నది, నాకు తెలిసినంత వరకు. నాకు మొన్న అతను చేశాడండి, పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, నీకేం కావాలా బాబు, నీ ఏం కావాలో నువ్వు చేసుకో, నాకేం సంబంధం ఉంటుందయా, నాకు ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను. ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్, ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్. ఆయన వరకు ఏంటంటే అంటున్నారు, కొంచెం బేబీ ఒకటి వచ్చింది, ఆ బేబీలో అంటే మీరు అప్పుడు మనం దీంట్లో పెట్టిన సంతకం అయి పెట్టారు, ఆ సంతకం పెట్టినప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్, ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ. ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను, మీకు తెలుసు. నేను ఇక్కడ ఇప్పుడు ఉండేటప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను. నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు ఈ రావటం పోవటం నేను ఉన్నాను. ఆ టైం పెట్టారు మీరు. ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను, ఇన్సిడెంటల్ గా నాకేదో పని మీద ఉంది. వీళ్ళు రామ్ అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు, అర్జెంట్ ఎమర్జెన్సీ, మేము ఇక్కడ హాస్పిటల్ పోతున్నాము సార్, రండి సార్ అని అంటే వెళ్ళాను. వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన తిరుక్కుంటా ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాను. అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము. మనకు వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు. ఏదో ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ లాయర్ గారు నేను వెంటనే నేను ఆలోచన లేదండి నాకు. అడ్వకేట్ గారు మాట్లాడతాను అని చెప్పారు అనమాట. మీరు ఎట్లా మాట్లాడినా నేను ఒకటే చెప్పేది. ఇప్పుడు నాకు నా ధర్మం ఏంటి, మన ఇబ్బందుల్లో ఉంటే మనం చేయాలా. వెనక ముందు నేను ఆలోచించాలి, సంతకం పెట్టమంటే పెట్టా అంతే. ఆయన డాక్టర్ల కోసం వెతుకుంటున్నాడండి అక్కడ. ఇక్కడ ఎమర్జెన్సీలో వెళ్ళి తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు. ఓకే, ఇంకా పెట్టాలంటే ఇప్పుడు ఇతన్ని ఎక్కడ నేను వెతుక్కుంటా వెళ్ళేది. ఉన్నప్పుడు ఎవరైనా పెట్టచ్చు, నేనైనా పెట్టచ్చు, మీరు ఎవరైనా పెట్టచ్చు. అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు, నేను పెట్టాను. నేను పెద్దగా నాకు మన ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని మనకు తెలియదు కదా సార్. అది రాసుకున్నప్పుడు హస్బెండ్ రాసుకున్నాడు, బ్రదర్ రాసుకున్నాడు, మనకు తెలుస్తుంది. ఇక్కడ తెలియదు కదా మనకి సార్. నాకు నేను ఆలోచన కూడా లేదు సార్. నేను సంతకం పెట్టమన్నారు, నేను పెట్టానండి. ఇప్పుడు అతను ఏమైనా చేసుకొని సావనివ్వండి, ఆ దిక్కుమాల మెసేజ్లు పెడతాడు, పిచ్చి పిచ్చి మెసేజ్లు. ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్, వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అన్నట్టుగా వచ్చింది. వచ్చినప్పుడు ఆ వర్డింగ్ అనేది బయటకు వచ్చింది అనుకోండి, మీరు గౌరవంగా ఉన్న వాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చండాలంగా ఉంటాయి. ఉండండి, ఆగండి, నేను మాట్లాడతాను. నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ రెడీ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా. అంతే అంతే. మీరు తప్పు చేయలేనప్పుడు మీకేంటి, మీరు న్యాయంగా హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకేంటి 100% సార్. నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా. వాటి చేసుకుని సావనివ్వండి, మనకి దరిద్రం అంతా మనకు. అంతే అంతే. మీకు జస్ట్ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, పిచ్చి ఆలోచనలు. నన్ను సార్ 1,00,000 మంది 1,00,000 చెప్పుకున్నా అంతే, అల్టిమేట్ గా నిలబడేది నేనే. అంతేనండి. అంతే, ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంది కాబట్టి అదే చెప్తున్నానండి. ఏమైనా చేసుకొని సావనివ్వండి. ఆడ మొన్న పిచ్చ మెసేజ్లు పెట్టాడు, దిక్కుమాలిన మెసేజ్లన్నీ. ఓకే ఓకే. ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాలా. దిక్కుమాలిన చదువుకున్నాడో ఇంకేమైనా తెలియదు నాకు. అది నాకు మీద అసేమ్ వేస్తుంది సార్ అది. రెండోది, ముందు ఆడి ఫ్యామిలీలో ఆడి మొత్తం ఎంక్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా. దీని పరిస్థితి ఏంది, దీనికి ముందు ఎవరున్నారు, వాడికంటే ముందు ఎవరున్నారు, ఏంటి పరిస్థితి, ముందు చేసుకొని సావమని చెప్పండి. మీరు ఒక ఫ్యామిలీ పర్సన్, అది రెస్పెక్టబుల్ పర్సన్ కదా. చెప్పాను సార్ ఆడికి మొన్న. ఓకే, ఏదో సంతకం పెట్టిందని నేను సార్ ఫోటోలు పక్కన నిలబడుకుని ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద ఈడు అనుమానం ఇస్తా అంటే కదా, రోజు ఎన్నున్నా పెంచుకొని సావమని చెప్పి. అలా అయితే ఎవరింట్లో ఏ పిల్లలు బయటికి వెళ్ళదు కానీ అది అయ్యే పని కాదు. కానీ నేను ఆ రోజు ఇదే చెప్పాను.
ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి. ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది, ఆ రోజు చెప్పింది, ఇప్పుడు చెప్పింది అతనికి ఏమైనా తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి. అంతే. నేను చెప్తూనే ఉన్నాను సార్, నేను దేనికైనా రెడీ అంటే మళ్ళీ పొద్దునొకడు వాటిని పిచ్చి లెక్కన అది పొద్దునొక ఫోన్ మెసేజ్ చేయడం ఏంటి నాకు అర్థం కదా. అదే మెసేజ్ నేను ఫోన్ కూడా ఎత్తడం అంటే ఒకటి సార్ రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి. ఎవడైనా వాడి పిల్లల కొంచెం వాడికి ఫీల్ అవుతారు కదా సార్ ఆయన. అట్లాంటప్పుడు ఏం చేయాలా, క్లారిటీ ఉండేటప్పుడు వీళ్ళు అని చెప్పారంటే వేసుకోమని చెప్పండి, నేను రెడీగా వస్తాను, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నేను ఐ స్టాండ్ బై వాట్ ఐ హావ్ సెడ్. అంతే అంతే. లేదు మూసుకుని ఇంకా వాళ్ళే చేసుకుని రావాలంటే ఏదైనా చేసుకోమని చెప్పండి, అంతేగాని వాటిని పడితే వాళ్ళని అలిగేషన్ పెట్టడం ఏంటి. మరి ఆ పేర్లు మీ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు. మీ పేరు ఇంకో పెద్ద పేరు వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎలా వచ్చాయి? నా పేరు నేను చెప్తున్నాను కదా, నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా. అది అడిగాడు వల్లే ఫోటో వరకు సంతకం వరకే ఆ మెడికల్ రికార్డ్ పెట్టుకుని అడిగాడు సార్. మెడికల్ రికార్డు రాశారు. ఇప్పుడు నిన్న మెసేజ్ పెట్టాడు ఏమని, నేను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు. నేను ఒకనే దొరికినానా, నేనున్నానని చెప్పింది సార్, సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు అడిగినావేమో, ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను నిలబడతానంటున్నాను కదా, నేను చెప్పిన దానికి ఏం చెప్పాను అనేసి. అంతే అంతే. ఓపెన్ గా మీరు హెల్ప్ చేస్తారు, ఇంకేముంది. ఆయనకు డౌట్స్ ఇంకేముంటే క్లారిఫై చేసుకోవడం. వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను. ఏమైనా చేసుకో, ఇరికిచ్చేదే కానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు సార్ నా మీద వేస్తాడు సార్, నన్ను డబ్బులు వేస్తాడు అనుకోండి. రేపు నేను బయటకు క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను. విల్ ఐ లీవ్ దీస్ పీపుల్? అంతే కదా, మీ ఇన్ ది పబ్లిక్. అంతే కదా, మన పరువు ఫ్యామిలీ. అంతే సార్. ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా, అతను సెట్ చేసుకోకుండా, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోకుండా, వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలోకి లాగటం, నేను హెల్ప్ అంటే ఏం లేదు సార్. అక్కడ వాళ్ళు ఏంటంటే ఏం లేదు, మీ పేరు చెప్పారని ఉద్దేశంతో మీకు లేదా ఆయనకి మీరు ఎవరో తెలియదు కదా సార్. మెడికల్ రికార్డు ఆయన చెప్పారు, ఆయన ఆ మెడికల్ రికార్డు సార్ నేనే చెప్తున్నాను కదా, మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము, అటెండర్ గా నేను ఆ రోజు సంతకం పెట్టడం వాస్తవము. ఎవరైనా పెట్టచ్చు, నేను పెట్టాను. పెట్టిన దానికి నన్ను ఇట్లా వదనాం చేస్తానంటే నేనేం చెప్పాలా? అంతే కదా, ఫ్రెండ్లీగా పెట్టాలా భయం సార్. పిలిచారు, నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం, మీరు రాండి సార్, మీరు ఎలా ఇక్కడ ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వెళ్ళాను. ఈ లెటర్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి. అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఆయన పిలిచింది వాస్తవమా కాదా, అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా, వచ్చినాడా, తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా, క్లారిఫై అయిపోతుంది కదా. అంతే నెక్స్ట్ ఫర్దర్ ఏం స్టెప్స్ తీసుకుంటారో తీసుకోమని చెప్పండి. నాకు ఒక్కసారి క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్, ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కదా పుణ్యమన్నా వచ్చేదానికి. ఇలాంటి వాటిలో ఎంత కట్ చేస్తే అంత మంచిది. నేను చెప్తున్నాను, నీ ఇష్టం. అతను కోర్టుకి వెళ్తానన్నాడు సార్, కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు. పెట్టుకో బాబు, నువ్వు పెట్టుకుని కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను. అంతే కదా, అంతే. ఎందుకంటే నేనేం చెప్పాలా, క్లారిఫై అయిపోతుంది కదా. ఐ జస్ట్ కేమ్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ఓన్లీ ఫర్ ద క్లారిటీ. నేను మాట్లాడతాను సార్, ఇది నేను చెప్తున్నాను కదా. I don't want to say anything more than this. Yes. నా నెంబర్ పెట్టుకోండి. నేను గాంధీ ఫ్రెండ్, మీకు బాగా పరిచయం, నాకు బాగా క్లోజ్. అంటే ఇక్కడ వైజాగ్ ఉన్నప్పుడు నేను ప్రాక్టీస్ ఇక్కడ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్, నేను బాగా పరిచయం అండి. మీరు నా సతీష్ అని పెట్టుకోండి, నేను ఆయనతో మాట్లాడతానండి. సార్ నేను 11 months ఉన్నాను సార్ వైజాగ్ లో. ఎవ్రీడే విజయసాయిరెడ్డి సార్ తో పాటు ఉండేవాడిని. మొత్తం గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి. ఓకే. గీతం యూనివర్సిటీ కుట్టించింది కూడా నేనే.
ఓకే ఓకే, అవును మీరు ఎక్కువ ఇదే చూసారు కదా, సివిల్ రెవెన్యూ మొత్తం రెవెన్యూ, అక్కడ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు. అవునండి. ఈమెతో నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి ఒకటి విషయం తెలుసా? తెలుసా? బీచ్ రోడ్ లో అవునండి అవునండి, రిసార్ట్స్ వాడిది. అవునవును, సైప్రే రిసార్ట్స్ సైప్రే రిసార్ట్స్. దాంట్లో నాకు సార్ ద్వారానే ఈమె కూడా పరిచయం. అంతే అండి. ఆ ఇష్యూలో కొంచెం అంటే ఇంటరాక్షన్ జరిగింది, ఫైల్స్ చూడటము, రెగ్యులర్ గా సార్ ఆఫీస్ కి ఆమె రావటము, ఆ ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చోవేసి అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇట్లాంటిది మనకు సంబంధం లేదు. ఓకే, అంతే అండి, అంతే అండి, అలాగే. ఓకే సార్, ఓకే ఉంటాను సార్. అదే థ్యాంక్ యూ, నైస్ టాకింగ్.